ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి 2 ద్వారాల గురించి తెలుసుకుందాం. యేసయ్య చెప్పిన మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ప్రియ సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాటలు మనము చదువుకొని ఉన్నాం. ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ఇరుకు ద్వారమును ప్రవేశించువారు కొందరే, విశాల ద్వారమున పోవువారు అనేకులు. అయితే విశాల మార్గము లేక ద్వారము నాశనముకు నడుపుతుంది. ఇరుకు ద్వారము జీవము అనగా పరలోక రాజ్యమునకు నడిపిస్తూ ఉంది. ఈ దినాన నువ్వు జీవ మార్గంలో ఉన్నావా లేక నాశనమునకు పోవు మార్గంలో ఉన్నావా? నిన్ను నువ్వు తెలుసుకో. యేసయ్య అంటున్నాడు, ఇరుకు మార్గంలో నడుచుకో, విశాల మార్గంలో నడవవద్దు, అది పాతాళానికి నడిపిస్తూ ఉంది. ఇరుకు మార్గము పరలోకానికి నడిపిస్తూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినాన నువ్వు ఇరుకులో ఉన్నావా లేకపోతే విశాలములో ఉన్నావా? విశాలము నరకము, ఇరుకు జీవము. ఆమేన్.